పరశురాముడి కన్నా పరమకలేని అమ్మవారు ఆ శక్తి లోకమాత శివనిత్య కళ్యాణి అమ్మ గిరిలకు నీ తండ్రి గిరిశంకరుడు గలనమ్మ నీ తండ్రి విఘ్నేశ్వరుడు గలనమ్మ ఎవరయ్యా ఇంకెవరిని అడుగుతుంది? ఓ సూర్యుండ చంద్రుండ నాకు సాయమలండి. ఈ సూర్యుండ చంద్రుడు నాకు సాయం అమ్మేసరికి అందరూ సాయమయ్యి మనం ఏ విధంగా వచ్చినాం అదే విధంగా తోమలు చూపేసరికి మరి రేణుకాయలమ్మకి ఎవరయ్యా ఎదురైంది? ఎట్లా వేప చెట్టు ఉందో అదే వేప చెట్టు ఎండిపోయిన వేప చెట్టు అది కింద పడినాదమ్మా. ఎప్పుడైనా మనం ఏదైనా బయటకు పని మీద పోతే ఏది గడ్డివాము గాని ఎండిపోయిన కట్టెలు గాని నీళ్ళ బిందెలు ఎదురొస్తే మనం చేస్తాం ఇంట్లోకి ఎక్కువ నీళ్ళు తాగి ఒక 10 నిమిషాలు దొరుకుతాం లేకుండా పని పక్క పెట్టి 10 రోజులుగానే అవుతాం. కానీ రేణుకాయ ఎల్లమ్మ చూసి సిగలా ఉన్న చదివినారమ్మా సయ్యేడు మంత్రాలు చదవదాయినారమ్మా. శిగలో ఉన్న రవ్వ గజ్జ తీసి సయ్యేడు మంత్రాలు చదివి ఆ చెట్టుకు 5 బొట్టులు పెట్టి ఏమంటాంది? నా యొక్క భర్త కోనలు ఇక్కడ ఉన్నట్టయితే ఈ చెట్టు అనల కోనలు తోటి లేచి నిలబడంటదమ్మా. రేణుకాయల్లమ్మా అనేసరికి ఈ చెట్టు ఎట్లా వృక్షం ఎట్లా నిలబడిందో అదే విధంగా నిలబడేసరికి ఈ పుట్టకడ నా యొక్క నాదులు కనబడతాడు. నా నాదు దగ్గరికి పోతాని నాదు దగ్గరికి పోయి నైవేద్యం తినబెడతాంది. ఏ విధంగా మనం నైవేద్యం ఎట్లా పెట్టినామో అదే విధంగా పెడతానికి అమ్మా ఆడబిడ్డవలు అక్షంతలు ఏరి అక్షంతలు ఎవరైనా ఒక అక్షంతలు ఏరి అక్షంతలు తెచ్చిరా బాబా అక్షంతలు ఏరు కరీంనగర్ కరీంనగర్
పుట్ట మీద కొమ్మ పూతరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అందులో కొమ్మ హారతులకి చెల్లిపై శ్రీరామచంద్రులకు కుదడి వారి నల్లా ఎల్లమ్మ దీవేనా ఎల్లకాలం ఉండాలా మల్లన్న దీవేనా మరి మరి ఉండాలా తల్లివి ఎల్లమ్మ తోడై ఉండాలా వీడై ఉండాలా మరి బిడ్డ దీవేనా అతివా దీవేనా బైరవా దీవేనా పాపల వారి దీవేనా ఎల్లకాలం ఉండాలా వీడింటి ఎల్లమ్మ తోడై ఉండాలా వీడై ఉండాలా సకల సామ్రాజ్య దేవా దేవా రావమ్మ రావమ్మ అది రక్షించు ఎల్లమ్మ శివాభవానివమ్మ శివుని కళ్యాణి గిరిలకు నీ తండ్రి గిరి శంకరుండు మిద్దెలకు నీ తండ్రి విఘ్నేశ్వరు గలడు ఈ తల్లి రేణుక ఎల్లమ్మ వృత్తాంతం ఏ విధంగా ఉన్నదయ్యా ఎక్కడ ఈ ఆ చిన్న మైసమ్మ వరంబో అది పెద్ద మైసమ్మ వరమ్మ చిన్న మైసమ్మవరం పెద్ద మైసమ్మవరం లోపల తుంగుటు వెళ్ళనుకొని మలిచిన లోతంది రేణుక ఎల్లమ్మ ఇక్కడి ముచ్చట్లు ఇక్కడ ఉంటే జమదగ్ని మునీశ్వరుడు తన ఎదలో చూసి ఎదలో ఉన్న మట్టి బుట్ట బంగారం తీసి నుదుట చెమట తీసి బాలుని తయారేసి ఓ బాలుడా మీ యొక్క తల్లి రేణుక ఎల్లమ్మ మలిసి నిద్రలో పోతుంది నీ యొక్క తల్లి దగ్గరికి పోయి కన్ను తమ్ముల మీద నాయన్న మూడు గుద్దులు గుద్దామన్నమ్మా ఈ రెండు సొమ్ముల మీద మూడు గుద్దులు గుద్దేసరికి రేణుక ఎల్లమ్మ దిక్కులు లేచి చూసేసరికి ఏం కనబడుతున్నాయా పుస్తలు కనబడుతుంది పుస్తలు కనబడేసరికి మరి ఎక్కడ చూసినా నా యొక్క ఎవరు కనబడుతున్నారు మరుదులు కనబడతారు నా యొక్క అత్త మామ కనబడుతున్నారు నా యొక్క ఆడబిడ్డ తరిదేవులమ్మ కనబడుతుంది మరి నా భర్త జాడ కనబడతావు నా భర్త జాడని అడగాలని ఎట్లా పోతుందయ్యా అది ఎలిగొండ చలిగొండ వెళ్ళబోతున్నదమ్మా ఎలిగొండ చలిగొండ పోయి దండము దండము మామ అంటే మామ గౌతుండే ఏమంటాడు ఎన్నెర్రా నా కోడలు ఈ రోజు వచ్చింది మరి నా కోడలికి ఏం ఆపద వచ్చింది అనేసరికి ఓ తల్లి కోడలా రేణుక ఎల్లమ్మ నీకేం ఆపద వచ్చిందని అడిగితే మామ నాకు ఏం ఆపద రాలేదు